ఏందో చెప్తా ఆడు చెప్పు అట్లా. నైట్ అన్న బాత్రూమ్ కూర్చున్నాడు. బాత్రూమ్ కూర్చున్నాడంట. ఎవరు ఎవరు యాడికి పోతాడంట? యాడికి పోతున్నాడు? ఓబో స్కూల్లో అంట. స్కూల్లో ఓబో స్కూల్లో వినపడదు. మిషన్ తెచ్చిల్లా ఇప్ప అని చెప్పు. వినపడదంట. మిషన్ తెచ్చినదంట. ఓపో స్కూల్లో రాస్తానులాగా స్కూల్లో పెన్ను కాల్లా స్కూల్లో చాలా గలీజు పట్టి ఇచ్చేసినాడంట. బయట కూర్చొని పెట్టినారంట. వినపడి సావదే. ఏం తెచ్చేది? గట్టిగా అడుగు ఏందో. అలా సరే ఉండు చెప్తాను. మడే గుడ్లంతా చాలా గలీజు పెట్టి ఇచ్చేసినాడంట. ఉతకల్లన్నా దేవుడు బాత్రూమ్ పోయినాడంట. పన్నాడు తగిలిందన్నా. బాత్రూమ్ పోయినాడంట. బాత్రూమ్ వస్తుందా? పోయినాడంట. పోయి వస్తే అప్పుడే నేను ఆడా అంగిడి కాడ ఈ గుడ్లంతా గలీజ్ అయిపోయినాయంట. విన్నానంట పో. ఉతికేసి వచ్చినా వచ్చేటప్పుడు మళ్ళా అయిపోయినాయంట. చెప్పు అయిపో ఉతికేసి వచ్చినాడంట. హలో అంత గట్టిగా చెప్పినా ఎంబల్లా ఇప్ప కన్నా అక్కడ పోయి చెప్తాడేమో. ఇప్ప ఏందో చెప్తా ఆడు వినపల్లా నాకు. గట్టిగా చెప్పి ఏందో అడుగు. హలో బాత్రూమ్ యాడా అంగళ్ళ స్కూల్లో ఉన్నాడంట. మన పిల్లోడు మా పిల్లోడు ఏంటుకున్నాడు. మా వాళ్ళు ఫోన్ చేయనారు. ఏందో చెప్తారు చెప్పు. మిషన్ తెచ్చిలేదంట ఇప్ప అని చెప్పు. మిషన్ తెచ్చిండేదంట. చెవుడు ఏందో నాకేం అర్థమే కాలేదే. దొడ్డి గుచ్చి పోయింటి ఎప్పుడే ఆడికి పోయేసి వచ్చి మళ్ళీ సంతలేకి వచ్చా మా పెద్ద అయిపు ఉన్నాడంట. ఆడ అప్పని పిలుచుకొని వచ్చాయి. ఏందో ఆట తీసుకోవాలని అనుకో. స్కూల్ కాడికి అంటే పో. కూర్చుండాడంతా ఇవన్నీ అంతా ఉండదు. మీ పిల్లోడే ఏందో వినపడి వినపడదే. మీ పిల్లోడే మా పిల్లోడు పిల్లసా ఏడసాడంట. ఎలా ఏమిటిగా అంట బల్లె వేసిపెట్టి వచ్చినారే. కూర్చొని ఇదంతా పారేసినాడు. నీకేమన్నా వినిపిస్తుంది? గట్టిగా చెప్పు. బయటికి రొంటాలకు పోయినాడంట. పారుకుండే అయినాడంట. బట్టలంతా గలీజ్ అయిపోయిందంట. పిల్లలకి యాడికి రమ్మంటాడు. హలో సరే వస్తాండలే ఉండు.